హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ గురించి చూపిస్తాను. కండిషనల్ ఫార్మాటింగ్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన డేటా రేంజ్పై మనం ఇచ్చే కండిషన్ బట్టి ఫార్మాటింగ్ అనేది అప్లై చేయడం. ఫార్మాటింగ్ అంటే ఇక్కడ చూడండి, ఈ సెల్స్ పై ఎల్లో కలర్ ఫిల్ అయి ఉంది కదా, ఆ సెల్స్లో టెక్స్ట్ పై బోల్డ్ అనేది అప్లై ఉంది. దీన్ని సెల్ ఫార్మాటింగ్ అంటారండి. ఇప్పుడు నేను మీకు కండిషనల్ ఫార్మాటింగ్లో ఫస్ట్ హైలైట్ సెల్స్ రూల్స్ గురించి చూపిస్తాను. ఇప్పుడు హైలైట్ సెల్స్ రూల్స్లో ఫస్ట్ ఆప్షన్ గ్రేటర్ దాన్. ఇప్పుడు ఈ నంబర్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ అనేది మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఉంటుంది. ఇలా చూడండి, కండిషనల్ ఫార్మాటింగ్ కనిపిస్తుందిగా, దీనిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి హైలైట్ సెల్స్ రూల్స్, ఇందులో మనకి గ్రేటర్ దాన్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు ఒక విండో ఓపెన్ అయింది చూడండి, ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్. ఇక్కడ నేను వాల్యూ 50 ఇస్తాను. చూడండి, 50 ఇవ్వగానే ఈ రేంజ్లో గ్రేటర్ దాన్ 50 నంబర్ వాల్యూస్ హైలైట్ అయ్యాయి లైట్ రెడ్ కలర్తోని. ఇక్కడ మనం కలర్ ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేయండి. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. లైట్ రెడ్ ఫిల్, ఎల్లో ఫిల్, గ్రీన్ ఫిల్. మనకి డిఫాల్ట్గా 3 కలర్స్ ఉంటాయి. ఇందులో ఈ 3 కలర్స్ కాకుండా వేరే కలర్ కావాలంటే ఇక్కడ మనకి కస్టమ్ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. మనకి ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ అవుతుంది. ఫార్మాట్ సెల్స్ విండోలో ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉందిగా, ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. చూడండి, ఆ కలర్ అనేది అప్లై అయింది. ఓకే, ఇప్పుడు ఈ సెల్లో 99 ఉంది కదా, దీన్ని 19 చేస్తాను. చూడండి, ఆ సెల్లో ఉన్న కలర్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయింది, రిమూవ్ అయింది. ఇక్కడ 15 ఉంది కదా, దీన్ని 55 చేస్తాను. చూడండి, ఆ సెల్ అనేది ఆటోమేటిక్గా హైలైట్ అయింది. ఇప్పుడు హైలైట్ సెల్స్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ లెస్ దాన్. ఈ నంబర్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్ రూల్స్ లెస్ దాన్. ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ లెస్ దాన్. ఇక్కడ నేను వాల్యూ 40 ఇస్తాను. చూడండి, 40 ఇచ్చినాక మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో లెస్ దాన్ 40 నంబర్ వాల్యూస్ హైలైట్ అయ్యాయి. ఇక్కడ నేను డిఫాల్ట్గా ఇదే కలర్ ఉంచుతున్నాను, చేంజ్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ 25 ఉంది కదా, దీన్ని 55 వేస్తాను. చూడండి, ఆ సెల్లో ఉన్న కలర్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయింది. ఇక్కడ 55 ఉందిగా, దీన్ని 15 చేస్తాను. చూడండి, ఆ సెల్ అనేది ఆటోమేటిక్గా హైలైట్ అయింది. ఇప్పుడు హైలైట్ సెల్స్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ బిట్వీన్. ఈ నంబర్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్ రూల్స్ బిట్వీన్. ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ బిట్వీన్. ఇక్కడ ఫస్ట్ వాల్యూ 35, సెకండ్ వాల్యూ 55 ఇచ్చాను. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో 35 నుంచి 55 వరకు బిట్వీన్లో ఉన్న నంబర్ వాల్యూస్ హైలైట్ అవుతాయి. చూడండి, మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో 35 నుంచి 55 వరకు బిట్వీన్లో ఉన్న నంబర్ వాల్యూస్ 42 అండ్ 37 ఈజ్ ద బిట్వీన్ వాల్యూస్. ఇప్పుడు హైలైట్ సెల్స్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ ఈక్వల్ టు. ఈ నంబర్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్ రూల్స్ ఈక్వల్ టు ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మనం ఏ నంబర్ వాల్యూ అయితే ఇస్తామో ఈ రేంజ్లో ఆ నంబర్ అనేది హైలైట్ అవుతుంది. చూడండి, నేను 24 ఇస్తాను. చూడండి, ఈ రేంజ్లో 24 ఎక్కడ ఉందో ఆ నంబర్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు హైలైట్ సెల్స్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్ దట్ కంటైన్. ఈ టెక్స్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్ రూల్స్ టెక్స్ట్ దట్ కంటైన్. చూడండి, మనకి డిఫాల్ట్గా ఈ రేంజ్లో యాపిల్ అనేది హైలైట్ అవుతుంది. మనకి ఇక్కడ వాల్యూ అనేది డిఫాల్ట్గా యాపిల్ అనేది తీసుకుంది. ఎలా తీసుకుందంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో ఆ రేంజ్లో ఫస్ట్ సెల్లో ఏ టెక్స్ట్ వాల్యూ అయితే ఉంటుందో ఆ టెక్స్ట్ వాల్యూని డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాంగో అని ఎంటర్ చేస్తాను. చూడండి, ఈ రేంజ్లో మ్యాంగో ఎక్కడుందో ఆ టెక్స్ట్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఇక్కడ మనం ఏ టెక్స్ట్ అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ అనేది ఆ రేంజ్లో హైలైట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హైలైట్ సెల్స్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ డేట్స్. డేట్ అక్యూరింగ్. ఈ డేట్స్ని సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్ రూల్స్ ఏ డేట్ అక్యూరింగ్. చూడండి, ఇక్కడ మనకి ఎస్టర్డే డేట్ అనేది హైలైట్ అవుతుంది. ఇందులో ఎస్టర్డే సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేయండి. ఇందులో టుడే అని సెలెక్ట్ చేసుకుంటే
చూడండి టుడే డేట్ హైలైట్ అవుతుంది. ఇన్ లాస్ట్ 7 days సెలెక్ట్ చేసుకుంటే చూడండి లాస్ట్ 7 days డేట్స్ అనేది హైలైట్ అవుతున్నాయి. లాస్ట్ వీక్ సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ వీక్ డేట్ అనేది హైలైట్ అవుతుంది. టుడే అని సెలెక్ట్ చేసుకుంటే టుడే డేట్. ఓకే, ఇప్పుడు హైలైట్ సెల్స్ రోస్లో నెక్స్ట్ ఆప్షన్ డూప్లికేట్ వాల్యూస్. ఈ నేమ్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్స్ రోల్స్, డూప్లికేట్ వాల్యూస్. చూడండి ఇక్కడ మనకి డూప్లికేట్ అని సెలెక్ట్ అయింది కాబట్టి ఈ రేంజ్లో ఎక్కడెక్కడైతే డూప్లికేట్ నేమ్స్ ఉన్నాయో అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో అవి హైలైట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ మహేష్ అనేది 3 times రిపీట్ అయింది కాబట్టి మనకి డూప్లికేట్స్ అని చూసింది. స్వాతి అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి డూప్లికేట్స్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ మన డూప్లికేట్స్ కాకుండా ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే హైలైట్ అవ్వాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి యూనిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రేంజ్లో ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే హైలైట్ అవుతాయి. అనిరుద్ అండ్ పవన్ అనేది యూనిక్ వాల్యూస్ అని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ దట్ కంటైన్ ఏ డేటా క్యూరింగ్ డూప్లికేట్ వాల్యూస్ ఎలా వర్క్ చేసే చూశారు కదా. ఇప్పుడు మనం అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ని రిమూవ్ చేద్దాం, అంటే క్లియర్ చేద్దాం. మనం అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ని రిమూవ్ చేయాలంటే మనం ఏ రేంజ్పై అయితే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసామో ఆ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి క్లియర్ రూల్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. క్లియర్ రూల్స్ అనే ఆప్షన్గా ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్, క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్. క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ ఏంటంటే మనం టోటల్ షీట్లో ఎక్కడెక్కడైతే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి పెట్టామో టోటల్ షీట్లో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది క్లియర్ అయిపోతుంది, అంటే రిమూవ్ చేస్తుంది. ఓన్లీ మనం సెలెక్ట్ చేసిన రేంజ్ పైనే కండిషనల్ ఫార్మాటింగ్ అనేది రిమూవ్ కావాలంటే ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. చూడండి మనం అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఈ రేంజ్పై రిమూవ్ అయింది, క్లియర్ అయింది. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లో టాప్ అండ్ బాటమ్ రూల్స్ గురించి చూపిస్తాను. టాప్ అండ్ బాటమ్ రూల్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి టాప్ 10 ఐటమ్స్. ఈ నంబర్స్ని సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, టాప్ అండ్ బాటమ్ రూల్స్, టాప్ 10 ఐటమ్స్, ఫార్మాట్ సెల్స్ దట్ ర్యాంక్ ఇన్ ద టాప్. ఇక్కడ మనకి అన్ని సెల్స్ హైలైట్ అవుతున్నాయి కదా. ఇక్కడ మనకి డిఫాల్ట్గా 10 ఉంది, 10 తీసేసి నేను 2 ఇస్తాను. ఇప్పుడు చూడండి మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో టాప్ 2 ఐటమ్స్ హైలైట్ అవుతున్నాయి. మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో 99 అండ్ 98 అనేది టాప్ 2 ఐటమ్స్ కాబట్టి ఈ 2 సెల్స్ హైలైట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 40ని నేను 140 వేస్తాను, ఎంటర్. చూడండి ఇప్పుడు ఈ రేంజ్లో 140 అండ్ 99 ఈజ్ ద టాప్ 2 ఐటమ్స్ కాబట్టి ఈ రేంజ్లో ఈ 2 సెల్స్ హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి టాప్ 10%. ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్, టాప్ అండ్ బాటమ్ రూల్స్, టాప్ 10%. ఫార్మాట్ సెల్స్ దట్ ర్యాంక్ ఇన్ ద టాప్. మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో టాప్ 10%లో ఏ వాల్యూ ఉంటే ఆ సెల్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో టాప్ 10%లో 99 ఉంది కాబట్టి ఈ సెల్ హైలైట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 16 ఉంది కదా, 116 చేస్తాం, ఎంటర్. చూడండి ఇప్పుడు ఈ రేంజ్లో 116 అనేది టాప్ 10%లో ఉంది కాబట్టి ఈ సెల్ హైలైట్ అయింది. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బాటమ్ 10 ఐటమ్స్. ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్, టాప్ అండ్ బాటమ్ రూల్స్, బాటమ్ 10 ఐటమ్స్, ఫార్మాట్ సెల్స్ దట్ ర్యాంక్ ఇన్ ద బాటమ్. ఇక్కడ మనకి అన్ని సెల్స్ హైలైట్ అయ్యాయి కదా. ఇక్కడ డిఫాల్ట్గా 10 ఉంది, 10 తీసేసి 1 ఇస్తాను. ఇప్పుడు చూడండి మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో బాటమ్ 1 ఐటమ్ అనేది హైలైట్ అయింది. మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో బాటమ్ 1 ఐటమ్ వచ్చి 15 కాబట్టి ఈ సెల్ హైలైట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 20 ఉంది కదా, దీన్ని 10 చేస్తాను, ఎంటర్. చూడండి ఇప్పుడు ఈ రేంజ్లో బాటమ్ 1 ఐటమ్ వచ్చి 10 కాబట్టి ఈ సెల్ హైలైట్ అయింది. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బాటమ్ 10%. ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. కండిషనల్ ఫార్మాటింగ్, టాప్ అండ్ బాటమ్ రూల్స్, బాటమ్ 10%. ఫార్మాట్ సెల్స్ దట్ ర్యాంక్ ఇన్ ద బాటమ్. మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో బాటమ్ 10%లో ఏ వాల్యూ ఉంటే
ఆ సెల్ వాల్యూ హైలైట్ అవుతుంది. చూడండి మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో 12 అనేది బాటమ్ 10%లో ఉంది కాబట్టి ఈ సెల్ హైలైట్ అయింది. ఓకే, ఇక్కడ 72 ఉంది కదా, దీన్ని 7 చేస్తాను, ఎంటర్. చూడండి ఇప్పుడు మనకి ఈ రేంజ్లో బాటమ్ 10%లో 7 ఉంది కాబట్టి ఈ సెల్ హైలైట్ అయింది. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ రూల్స్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్. ఈ నంబర్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, టాప్ అండ్ బాటమ్ రోస్, అబోవ్ యావరేజ్, ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ అబోవ్ యావరేజ్. నేను అబోవ్ యావరేజ్ అనేది రెడ్ కలర్తో హైలైట్ చేస్తున్నాను. ఓకే, కండిషనల్ ఫార్మాటింగ్, టాప్ అండ్ బాటమ్ రోస్, బిలో యావరేజ్, ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ బిలో యావరేజ్. ఈ రేంజ్లో బిలో యావరేజ్ సెల్స్ని నేను గ్రీన్ కలర్తో హైలైట్ చేస్తాను. చూడండి. ఓకే, ఇప్పుడు మనకి అబోవ్ యావరేజ్ నంబర్స్, బిలో యావరేజ్ నంబర్స్ ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనకి టోటల్ రేంజ్లో ఎంత అయితే యావరేజ్ వస్తుందో ఆ యావరేజ్కి అబోవ్ నంబర్స్ రెడ్ కలర్తో హైలైట్ చేసాం, ఆ యావరేజ్కి బిలో నంబర్స్ని గ్రీన్ కలర్తో హైలైట్ చేసాం. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్లో చూస్తాను. ఈక్వల్ టు యావరేజ్ ఫంక్షన్ అప్లై చేసి ఈ టోటల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఇప్పుడు చూడండి మనకి టోటల్ రేంజ్లో ఎంత యావరేజ్ వచ్చింది, 62.732 వచ్చింది కదా. ఇప్పుడు మనం అబోవ్ యావరేజ్ నెంబర్స్ని రెడ్ కలర్తో హైలైట్ చేసాం. ఇక్కడ టోటల్ యావరేజ్ 62. ఇప్పుడు 62 కంటే ఇక్కడ రెడ్ కలర్తో హైలైట్ అయిన నంబర్స్ అబోవ్లో ఉన్నాయి చూడండి. అండ్ బిలో యావరేజ్ నెంబర్స్ని గ్రీన్ కలర్తో హైలైట్ చేసాం. ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ ఎంత వచ్చి 62. ఇక్కడ వచ్చిన యావరేజ్ కంటే గ్రీన్ కలర్తో హైలైట్ అయిన నెంబర్స్ బిలోలో ఉన్నాయి చూడండి. ఇలా మనకి అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ అనేది హైలైట్ అవుతాయి. ఫ్రెండ్స్, కండిషనల్ ఫార్మాటింగ్లో టాప్ అండ్ బాటమ్ రూల్స్లో టాప్ 10 ఐటమ్స్, టాప్ 10%, బాటమ్ 10 ఐటమ్స్, బాటమ్ 10%, అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఎలా యూజ్ అవుతుంది అనేది చూశారుగా. ఇప్పుడు మనం అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ రిమూవ్ చేద్దాం, క్లియర్ చేద్దాం. మనం అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ని రిమూవ్ చేయాలంటే మనం ఏ రేంజ్ పై అయితే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసామో ఆ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రేంజ్ పై అప్లై చేసాం కాబట్టి ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. చూడండి మనం అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఈ రేంజ్ పై క్లియర్ అయింది, రిమూవ్ అయింది. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లో డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్ గురించి చూపిస్తాను. ఫస్ట్ డేటా బార్స్ అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ నంబర్స్ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, డేటా బార్స్. మనకి డేటా బార్స్లో గ్రేడియంట్ ఫిల్ ఉంటుంది, సాలిడ్ ఫిల్ ఉంటుంది. ఇలా చూడండి మన మౌస్ పాయింటర్ డేటా బార్స్ పైకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఆ రేంజ్లో కలర్ డేటా బార్స్ అప్లై అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ నేను గ్రేడియంట్ ఫిల్లో బ్లూ కలర్ తీసుకుంటున్నాను. మనకి డేటా బార్స్ అనేది ఆ రేంజ్లో సెల్లో ఉన్న వాల్యూని బట్టి డేటా బార్ అనేది ఆ సెల్లో ఇంక్రీజ్ కావడం కానీ డిక్రీజ్ కావడం కానీ జరుగుతుంది. ఇక్కడ 25 ఉంది కదా, ఇక్కడ 85 వేస్తాను చూడండి. మనకి డేటా బార్ అనేది చూడండి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 15 ఇస్తాను 99 దగ్గర, చూడండి డిక్రీజ్ అయింది. ఇలా యూజ్ అవుతుంది డేటా బార్స్ అనేది. ఇప్పుడు కలర్ స్కేల్స్ చూపిస్తాను. ఈ నంబర్స్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, కలర్ స్కేల్స్లో కూడా మనకి కలర్ స్కేల్స్ ఉంటాయి చూడండి. మన మౌస్ పాయింటర్ తీసుకెళ్ళిన బట్టి ఆ రేంజ్ పై కలర్ స్కేల్స్ అప్లై అవుతున్నాయి. కానీ నేను గ్రీన్, ఎల్లో, రెడ్ తీసుకుంటాను. కలర్ స్కేల్స్ ఎలా వర్క్ చేస్తాయంటే ఈ రేంజ్లో హైయెస్ట్ వాల్యూ వచ్చి గ్రీన్ కలర్తో హైలైట్ అవుతుంది, లోయెస్ట్ వాల్యూ వచ్చి రెడ్ కలర్తో హైలైట్ అవుతుంది, మిడిల్ వాల్యూ వచ్చి ఎల్లో కలర్తో హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఐకాన్ సెట్స్ గురించి చూపిస్తాను. ఈ నంబర్స్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లో ఐకాన్ సెట్స్లో మనకి టైప్స్ ఆఫ్ ఐకాన్ సెట్స్ ఉంటాయి. ఇవి డైరెక్షన్స్, ఇవి షేప్స్, ఇవి ట్రాఫిక్ లైట్ షేప్స్, ఇవి ఇండికేటర్స్, స్టార్ రేటింగ్, ఇవి మనకి మొబైల్ సిగ్నల్స్ ఉంటాయిగా ఆ ఐకాన్స్ ఇవి. కానీ నేను డైరెక్షన్స్ తీసుకున్నాను. మనకి ఐకాన్ సెట్స్ ఎలా వర్క్ చేస్తాయంటే ఈ రేంజ్లో ఎక్కడైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అక్కడ మనకి గ్రీన్ కలర్ అప్ యారో యాడ్ అవుతుంది చూడండి, యాడ్ అయింది అప్ యారో. ఎక్కడైతే లోయెస్ట్ వాల్యూ ఉంటుందో అక్కడ మనకి రెడ్ కలర్ డౌన్ యారో యాడ్ అవుతుంది చూడండి, డౌన్ యారో రెడ్ కలర్లో యాడ్ అయింది. ఎక్కడైతే మిడిల్ వాల్యూ ఉంటుందో అక్కడ ఎల్లో కలర్ రైట్ యారో యాడ్ అవుతుంది చూడండి, ఎల్లో కలర్ రైట్ యారో యాడ్ అయిందిగా, ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ యాడ్ అయింది. ఫ్రెండ్స్, కండిషనల్ ఫార్మాటింగ్లో డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్ ఎలా యూజ్ అవుతాయో చూశారుగా. ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ కండిషనల్ ఫార్మాటింగ్ని రిమూవ్ చేద్దాం, అంటే క్లియర్ చేద్దాం. క్లియర్ చేయాలంటే మనం ఏ రేంజ్ పై అయితే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసామో
ఆ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ క్లియర్ రోల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఫ్రెండ్స్, కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రోల్స్, టాప్ అండ్ బాటమ్ రోల్స్ అండ్ డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్ ఎలా యూజ్ అవుతాయో ఈ వీడియోలు చూశాక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.